శోభన్ బాబు చిత్ర విశేషాలు కన్నవారి కలలు. తెలుగులో బ్లాంక్ చెక్ ఆఫర్ పొందిన తొలి హీరో శోభన్ బాబు. ఏ చిత్రానికంటే కన్నవారి కలలు చిత్రానికి. దక్షిణ భారతదేశంలో అప్పటికి దశాబ్దాలుగా నెంబర్ 1 సంస్థగా వెలుగొందుతున్న జెమినీ సంస్థ హీమ్యాన్ శోభన్ బాబుతో నిర్మించిన 3వ చిత్రం మరియు తొలి కలర్ చిత్రం కన్నవారి కలలు జనవరి 11, 1974 నాడు విడుదలైనది. హిందీ నటుడు రాజేష్ ఖన్నాను సూపర్ స్టార్ను చేసిన హిందీ సూపర్ హిట్ చిత్రం ఆరాధన ఆధారంగా తెలుగులో కన్నవారి కలల చిత్రంను నిర్మించారు. హిందీ సూపర్ హిట్ అయిన హిందీ పాటల ట్యూన్లను వాడకుండా తెలుగులో మంచి మెలోడీ పాటలను సంగీత దర్శకుడు వి. కుమార్ స్వరపరచడం విశేషం. హీమ్యాన్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం గావించిన ఈ చిత్రంలో తండ్రి సరసన కళాభినేత్రి వాణిశ్రీ, కొడుకు సరసన లతా నటించారు. తండ్రి కొడుకుల పాత్రలు రెండూ ఒకే వృత్తి ఫ్లైట్ లెఫ్టినెంట్గా నటించడం విశేషం. కాశ్మీర్లో చిత్రీకరించిన తొలి తెలుగు కలర్ చిత్రం కన్నవారి కలలు. అలాగే కాశ్మీర్లోని శ్రీనగర్లోని ప్రసిద్ధ డాల్ లేక్లో చిత్రీకరించబడిన తొలి పాట కన్నవారి కలల చిత్రంలోని అందాలు కనువిందు చేస్తుంటే అనే పాట. కన్నవారి కలల చిత్రం 32 కేంద్రాలలో మొత్తం 38 థియేటర్లలో జనవరి 11, 1974 నాడు విడుదలైనది. సంక్రాంతి వారంలో విడుదలైన తొలి శోభన్ కలర్ చిత్రం కన్నవారి కలలు. కన్నవారి కలల చిత్రం టాక్ యావరేజ్ అయినా మంచి వసూలను సాధించి ఆర్థిక విజయం సాధించినది. కన్నవారి కలల చిత్రం విజయవాడ అలంకార్, రాజమండ్రి ఊర్వశీసి, కాకినాడ మినర్వా, గుంటూరు సరస్వతి, నెల్లూరు శ్రీనివాస మహల్, విశాఖపట్నం సంగీతేసి, మచిలీపట్నం కృష్ణకిషోర్, తెనాలి సత్యనారాయణ, తిరుపతి రామరాజ్, హైదరాబాద్ బసంత్, వరంగల్ లక్ష్మీ థియేటర్లో 50 రోజులు ప్రదర్శింపబడినది. విశాఖపట్నం సంగీతేసి ప్రారంభోత్సవ చిత్రం కన్నవారి కలలు మరియు ఆ థియేటర్లో మొదటి 50 రోజుల చిత్రం కూడా కన్నవారి కలల చిత్రమే. కన్నవారి కలల చిత్రం ఏలూరు గోపాలకృష్ణలో 42 రోజులు ప్రదర్శింపబడి 64,000 వసూలు చేసినది. 3 కేంద్రాలు హైదరాబాద్, విజయవాడ మరియు గుంటూరులలో కన్నవారి కలలతో ప్రారంభమై శ్రావణ చిత్రం వరకు కేవలం 12 ఏళ్లలోనే 3 ప్రధాన కేంద్రాల్లోనూ 50 డైరెక్ట్ 50 రోజుల చిత్రాలు కలిగి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన ఏకైక హీరో హీమ్యాన్ మాత్రమే. నేటికి హీమ్యాన్దే రికార్డ్.